వెల్కమ్ బ్యాక్ టు కథా మాధుర్యం. ముందు భాగంలో రామ పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నీలిమ చెప్పిన మాధవుడు గారిని వెతుక్కుంటూ వేణు అతని హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూడడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో ఈ పాటలో వినండి. ఊరు వదిలేసిన ఇల్లు పార్ట్ 13. ఆ ఆదివారం బయలుదేరి రమ పుట్టింటికి వెళ్ళాడు వేణు బండి మీద. గుమ్మంలోనే కనిపించిన మావగారిని పలకరించి ఆయన సాదర ఆహ్వానంతో గుమ్మంలో అడుగుపెట్టాడు. వేణు కళ్ళు రమని వెతికే. రమ కనబడలేదు, కానీ నిజానికి అతను ఏ రోజైనా రావచ్చని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ఆమె. అతని మాట వినగానే పక్క గదిలో ఉన్న ఆమె హృదయం పొంగిపోయింది. కిటికీ వారగా అతన్ని చూసింది. చటుక్కున తనని అన్న మాటలు గుర్తొచ్చి కిటికీ మూసి బొంగుమూతి పెట్టుకుని కూర్చుంది. మధ్యాహ్నం భోజనాల వేళ వాళ్ళ అమ్మ పిలిచింది. రమా, వచ్చి అతనికి ఏం కావాలో చూడు అంటూ. వేణు కళ్ళు ఆమె కోసం చూశాయి ఆశగా. అప్పడాలు వేయిస్తున్నా అంటూ వంటింట్లోంచి అరుపు వినిపించింది. రాదని అర్థమైంది అతనికి. మామగారు అత్తగారికి సైగ చేయడం కనబడింది. పిలవమంటున్నారు కాబోలు అనుకున్నాడు వేణు. ఆవిడ లోపలికి వెళ్ళింది. 2 నిమిషాలకి అప్పడాల ప్లేట్తో రమ ప్రవేశించింది. వేణు తలెత్తి ఆమెను చూశాడు. రమ చూసి చూడగానే చూపులు పక్కకు తిప్పుకుంది. మావగారు, నువ్వు కూడా కూర్చోమ్మా భోజనానికి అన్నారు ఆమెని. నాకు ఆకలి లేదు నాన్న అంది. వేణు ఏం మాట్లాడకుండా భోంచేస్తున్నాడు. ఆయన చెయ్యి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాక ఎలా ఉన్నావురమ్మా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. మీరు అంది పొడి పొడిగా మాట్లాడుతూ. బానే ఉన్నా, నేను తీసుకెళ్దామని వచ్చా అన్నాడు ఎంతో ప్రేమగా. ఎందుకు మళ్ళీ నాన్న మాటలు అనడానికా అంది నిష్ఠూరంగా. రమా ప్లీజ్ అన్నాడు బతిమాలుతూ. ఇంతలో మావగారు రావడంతో అక్కడితో మాటలు ఆగిపోయాయి వాళ్ళవి. రమ లోపలికి వెళ్ళిపోయింది. వేణు వాళ్ళ మామగారితో కాసేపు మాట్లాడిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వచ్చాడు. రమ వస్తుంది అని ఎదురు చూశాడు. రాలేదు. రమా అని పిలిచాడు. చాలాసేపటికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఏం కావాలి అంది. మాట్లాడాలి అన్నాడు కొంచెం బతిమాలుతూ. అలాగే, పనిలో ఉన్నా కాసేపు ఆగొస్తా అని వెళ్ళిపోయింది. అత్తగారింట్లో పెళ్ళం అలిగితే అస్సలు టైం కూడా గడవదు బాబోయ్ అనిపించింది అతనికి. అలసటకు కాసేపు నిద్ర పట్టింది. పడుకుని లేచాక బయటకు వచ్చేసరికి పకోడీ ప్లేట్తో అత్తగారు ఎదురొచ్చారు. ప్లేట్ అందుకుని రమేదండి అని అడిగాడు. ఇప్పుడే మిషన్ దగ్గరికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది అన్నారు ఆవిడ. వదిన గారు వాళ్ళు బాగున్నారా అంటూ వేణు వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు కుశల సంభాషణలు నడిచాయి. తిరిగి వేణుకి బోర్ కొట్టసాగింది. బావమరిది వేరే ఊర్లో కాపురం, ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటున్నారు. దగ్గరే కావడంతో అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. చాలాసేపు అక్కడ పేపర్లు అవి తిరగేసి విసుగొచ్చి లోపలికి వచ్చేసాడు. రమ తప్పించుకు తిరుగుతూ ఏడిపిస్తోంది. తనతో ఎలా అయినా తీసుకెళ్ళాలి అని మరి 2 రోజులు సెలవు పెట్టి మరీ వచ్చాడు. రమ అంత తొందరగా రాదని ముందే ఊహించినట్టే అయ్యింది. మాటకు కూడా దొరకకుండా తిరుగుతోంది అనిపించింది. మంచం మీద పడుకున్న అతనికి ఎదురుగా కిటికీలో ఏదో పుస్తకం సగం చదివి అలాగే తిరగేసి పెట్టుండడం గమనించాడు. రమ చదువుతూ ఉంటుంది అనుకున్నాడు. లేచి పుస్తకం తీసుకున్నాడు. పుస్తకం పేరు నాలో నీవు. లోపలు కవితల్లా కనిపించే. రమ చదువుతున్న పేజీ లోపలికి మడిచి తను చదవడం మొదలుపెట్టాడు మొదటి నుంచి. నిన్ను చూసిన మొదటి క్షణం నన్ను నేను మరిచి ఇలా కళ్ళల్లో కరిగి కవితలుగా మలచి నీ ఊహలే నా ప్రాణమై, నీ ధ్యానమే నా ఊపిరై మిగిలాను నీలో నేనై. ప్రాణంగా ప్రేమించిన ప్రేయస్ గురించి రాసిన కవితలా అనిపించింది. తనున్న పరిస్థితికి దగ్గరగా కూడా అనిపించింది వేణుకి. మరో పేపర్ తిప్పాడు. నిన్ను మర్చిపోవడమా? ఎలా? నాకు రావట్లేదే. నీ పేరు ఏ నోట విన్నా, నీకు నచ్చినవి ఎప్పుడు ఎదురుపడినా, నీ గురించి ఎవరు ప్రస్తావించినా, నీ జ్ఞాపకాలు ఎప్పుడు వర్షించినా ఆ నిమిషాలన్నీ అత్యంత అమూల్యం, ఆణిముత్యం నాకు. నా ఊపిరి ఆగే వరకు అవి అలాగే ఉండని, శరీరం బూడిదయ్యే క్షణాల్లో అవన్నీ ఆత్మలో కలిసి అనంతవాయుల్లో చేరిపోని అనుంది. మరొకటేమో, నిన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటే చాలా అర్థం కాని నిజాలకు అర్థాలు తెలియాలి. జారిపోయిన కాలాన్ని గొలుసులు వేసి వెనక్కి లాగాలి. పగిలిపోయిన మనసుని అతికించాలి. చెదిరిపోయిన ఆలోచనల్ని పోగు చేయాలి. ఇవన్నీ జరగవు కాబట్టి ఆ ప్రయత్నమే నేను చేయను అసలు అనుంది.
చదువుతున్న వేణు మనసులో ఏవో నిజాలు మెదిలే. ఆత్రంగా మరో పేపర్ తిప్పాడు. గతం కాలిపోయింది, జీవితం చిరిగిపోయింది, నమ్మకం మసిబారిపోయింది, బ్రతుకు నరకప్రాయమైపోయింది. ఏదో ఆవేదంతో నిండిపోయిన కవి హృదయం కనిపించింది వేణుకి. పెదవులు తీయనైన తేనె రాగాలు పలుకుతున్నట్టుంది. చేతుల్లోని అనిర్వచనీయమైన భావమేదో పరిసరాలను తడుముతున్నట్టుంది. పరుచుకున్న పూలవనంలా ప్రపంచం పాదాలకు స్వాగతం పలుకుతున్నట్టుంది. నీలోని అందమంతా పరిసరాల్లో ప్రతిబింబస్తూ ఉంది. అలౌకిక ఆనందం ఏదో ఈ జగత్తును ఊయలుగా ఊపుతున్నట్టుంది. నేను నీవైనట్టుంది, నీవు నాలో చక్కిలిగిలి పెడుతున్నట్టుంది. వేణు పెదవులు అప్రయత్నంగా రమణ అన్నాయి. వెంటనే పుస్తకం వెనక్కి తిప్పి కవి పేరు కోసం వెతికాడు. వెంకటరమణ అని కనిపించింది. వేణు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ పుస్తకం రాసింది తన ఫ్రెండ్ రమణే అనే నమ్మకం కలిగింది. తిరగేసి మరో కవిత చదివాడు. ప్రేయసి దూరమైన ప్రియుడి బాధ ప్రతి కవితలో తొంగి చూస్తోంది. నీలిం చేసిన గాయం తాలూకా బాధ ప్రతి దాంట్లో కనిపిస్తోంది. నీకై కన్న కలలు, పోగు చేసుకున్న ఆశలు, మూట కట్టుకున్న ముద్దుల మూటలు, రాలిపడిన వెచ్చని కన్నీళ్లు, ఎదురు చూసిన కదలని క్షణాలు మది పుస్తకంలో పదిలంగానే దాచాను. కానీ కలకాలం నిలుపుకోలేక కాలప్రవాహంలో పడేశాను అనుంది. తనకు తెలిసిన నిజాల్ని పుస్తకంలో రాసిన అక్షరాలకు అన్వయించుకొని వెంకటరమణ అనే పేరులో రమణ తన స్నేహితుడే అనుకుని ఉల్లాసంగా పుస్తకం చదువుతున్నాడు వేణు. రమణ ఉన్నాడు అనే నిజం అతనికి అత్యంత ఆనందాన్ని కలిగించిన ఆ క్షణం ఎంతో బాగుంది. రమ గురించి ఎదురు చూడడం మానేసి ఆ కవితల్లో మునిగిపోయాడు వేణు. కాసేపటికి రమ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. వేణు పుస్తకం చదవడం చూసింది. తనని పట్టించుకోవట్లేదని గమనించింది. పిలిచారట అంది గొంతు సవరించుకుని. ఆ మాటకు తల తిప్పి రమణ్ చూశాడు వేణు. వెంటనే ఒక్క దూకులో మంచం దిక్కి రమ దగ్గరికి వచ్చి, రమా, ఈ పుస్తకం చూసావా? ఎవరు రాశారో తెలుసారా? నేను చెప్తాను కదా, చూడు, రమణ అని నా ఫ్రెండ్, వాడే వీడు అన్నాడు మొహం చాటంత చేసుకుని. అప్పటికి కాస్త వేణు మీద ప్రసన్నమైన రమ తిరిగి చిరుకోపంతో, మళ్ళీ మొదలు పెట్టారా అంది. ఆ అమ్మాయిని ఊహించి రాశారు అంటారు, అంతేనా ఈ కవితలు అంది కాసింత గట్టిగా. అవును, నిజం రమా అన్నాడు వేణు ఆనందంగా. మీరింకా ఆ విషయాలు పట్టించుకోవడం మానలేదు కదా అంది కోపంగా. అది కాదు, నీకన్నీ చెప్తాను, ఇలారా అన్నాడు చెయ్యి పట్టుకుని లాగుతూ. మీకు అందరి విషయాలకి సంజాషి ఇవ్వడం తప్ప నా మీద ప్రేమ లేదు. నా కోసం వచ్చారేమో అనుకున్నాను. ఇవి చెప్పడానికి వచ్చారా అంది కాస్త ఏడుపు గొంతుతో. అది కాదు, మాట విను అని బ్రతిమాలాడు. చెయ్యి విదిలించుకుని బయటికి వెళ్ళిపోయింది. రమా అని వేణు పిలుస్తున్నా పలకలేదు. వేణు పరిస్థితి మళ్ళీ అగమ్యగోచరంగా తయారైంది. ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక రమ గదిలోకి వస్తుంది అనుకున్నాడు. రాత్రి 10 దాటినా ఆమె వస్తున్న అలికిడి లేదు. తనే సిగ్గు విడిచి బయటకొచ్చి చూశాడు. రమ వాళ్ళ అమ్మ పక్కన పడుకుని కబుర్లు చెప్తోంది. రమా అని పిలిచాడు మెల్లిగా. అత్తగారు దిగ్గును లేచి కూర్చుని రమని లేవమని కొడుతోంది. రమ లేచి కూర్చుంది. ఆవిడ బలవంతంగా వేణు దగ్గరికి పంపారు ఆమెని. దగ్గరగా వంచి నుంచుంది. ఏమిటన్నట్టు చూసింది కోపంగా. చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కొచ్చి తలుపు మూసేశాడు వేణు. చెయ్యి వదిలించుకుని తలుపులు తీయిపోయింది. బయట కొంగు పట్టుకుని లాగి తుళ్ళి వెనక్కి పడిన ఆమెని కౌగిల్లో బంధించాడు. వదిలించుకోవాలని గింజుకుంటున్న ఆమెను మరింత దగ్గర చేసుకుని ముద్దలతో ముంచెత్తాడు. క్రమక్రమంగా బలహీనపడిన ఆమెని పూర్తిగా తనదాన్ని చేసుకున్నాడు. మాటలతో చెప్పలేని ప్రేమని చేతులతో అర్థమయ్యేలా చేశాడు. ఆమె జుట్టు సవరిస్తూ తన ప్రేమని అర్థమయ్యేలా చెప్పాడు. రేపు తనతో రమ్మని బ్రతిమాలాడు. ఇంకోసారి వాళ్ళ విషయాలు పట్టించుకోనంటే వస్తాను అంది గారాలు పోతూ. సరే అన్నాడు ముద్దు పెడుతూ. తెల్లారి లేచొచ్చి నేను ఆయనతో వెళ్తున్నా అన్న కూతురుని చూసి మొటికలు విరిచింది వాళ్ళ అమ్మ నవ్వుతూ. ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రమని తీసుకుని బయలుదేరాడు వేణు. వచ్చేటప్పుడు ఏ పాక దగ్గర నీలిమతో ఇంతకుముందు ఆగాడో అదే పాక దగ్గర ఆగాడు రమతో మంచినీళ్ళు వంకతో. ఆ ఇంటి ఆమె అతన్ని గుర్తుపట్టింది. మీ సెల్లికి కాన్పైనాదా అని అడిగింది. లేదని చెప్పాడు రమవైపు తిరిగి. తాను చెల్లి అన్నది నిజమే అని సాక్ష్యం ఇస్తూ.
తిరిగి బండి మీద వెళ్తూ ఆమెకి అన్ని విషయాలు చెప్పాడు వేణు. హరి తనతో చెప్పింది, నీలిమ తనకి వివరించినవి అన్నీ ఒక్కో వరుసలో చెప్పాడు. గుమ్మం ముందు దిగేసరికి ఏ విషయాలు అర్థం చేసుకోకుండా తొందరపడిందో ఆ విషయాలు అన్నింటికీ పూర్తి వివరాలు తెలిసాయి రమకి. ఆ రాత్రి తను చదివిన పుస్తకం గురించి అడిగాడు వేణు రమని. ఎక్కడ కొన్నావు అని. అది తన ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకున్నాను అంది రమ బ్యాగ్లోంచి పుస్తకం తీసి చూపిస్తూ. ఇది మా ఫ్రెండ్ రాశాడని నా నమ్మకం అన్నాడు పుస్తకం చేతిలోకి తీసుకుంటూ. వివరాలు తెలుసుకోవాల్సిందే అన్నాడు బలంగా నమ్మకంగా. అయితే మీ ఫ్రెండ్ హరికి చేసి ఆ ప్రెస్ వాళ్ళని కబురు పెట్టేయమనండి అంది రమ తనదైన ధోరణిలో సమాధానం ఇస్తూ. అవును నిజమే అని ఫోన్ చేసి హరితో మాట్లాడాడు వేణు. లిఫ్ట్ చేసిన హరితో తను చదివిన పుస్తకం గురించి అది ప్రింట్ చేసిన ప్రెస్ గురించి చెప్పి వాకప్ చేయమన్నాడు. తప్పకుండా కనుక్కుని నీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను అన్నాడు హరి. వేణు రమణని కనుక్కోగలిగాడా? అది నిజంగా రమణ రాసిన పుస్తకమేనా అన్నది చూడాలి. నా నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో వినండి. మీ సుధా విజయ్.